ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. డానియల్ 3rd chapter and verse 17. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. Our God, whom we serve, is able to deliver us from the burning fiery furnace, and he will deliver us out of thine hand, O King. యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మనము మొట్టమొదటిగా దేవుని ఆరాధించుకుందాం, ఆయన గణపరిచి ఆయన స్తుతించుకుందాం. పిల్లరా, విశ్వాసము ఎంత గొప్పదో, అది ఎలాంటి బలాన్ని శక్తినిస్తుందో మరొకసారి ఇక్కడ మనము చూస్తున్నాం. షడ్రక్, మేషక్, అబేద్నెగో వారి విశ్వాసము గొప్పది. ఎవరి యందు వారి విశ్వాసం ఉంచారండి? ఎటువంటి పరిస్థితుల్లో నుంచినైనా రక్షించడానికి సమర్థుడు. అలాంటి దేవుని యందు విశ్వాసం ఉంచినారు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో మనం పూజిస్తున్నటువంటి దేవుడు అన్ని సందర్భాల్లోంచి మనం రక్షించడానికి సమర్థుడు అని ఆ విశ్వాసము నీకున్నదా? ఉన్నట్లయితే నువ్వెంత ధన్యుడవు, ధన్యురాలు. గల కారణం ఏమిటంటే, అవునండి, ఆ యొక్క ఉన్నతమైన దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి పరలోకం నుంచి భూలోకంలోకి వచ్చి ప్రియులరా తన విలువైనటువంటి ప్రాణమును కలవరిగిరిలో పెట్టి తన ప్రేమను మరణము పొందినంతగా మన పట్ల చూపెట్టినారు. ఎందుకు చూపెట్టారండి? పాపం నుంచి, ఈ లోకంలో ఉన్నటువంటి శాపగ్రస్తమైన జీవితం నుంచి, నిత్య మరణం నుంచి తప్పించడానికి. పిల్లరా, మనం ఎంత ధన్యులము. సత్యాన్ని గుర్తించినట్లయితే ఇలాంటి పునరుద్ధానపు శక్తి మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో, ఈ లోకంలో ఉన్నటువంటి ఎటువంటి పరిస్థితులైనా కూడా జయించడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. అలాంటి విశ్వాసము మనకున్నట్లయితే అన్ని విషయాల్ని కూడా ధైర్యంగా ఎదుర్కొంటాం. మన దేవుని యొక్క నామం మహిమపరచబడేలాగా మన జీవితాలు ఉంటాయి. అలాంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయునుగాక. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక సమయంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోల యొక్క జీవితము ఎంత సవాలుకరంగా మా ఎదుట ఉంది ప్రభువా. వారు ఎవరు లేరు, వారికి తల్లిదండ్రులు లేరు. అయినప్పటికీ దేవుని భయభక్తులు వారు కలిగి ఉన్నారు కాబట్టి రాజ్యంలో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా వారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు ప్రభువా. కొన్నిసార్లు మా జీవితాల్లో అన్నీ ఉంటే మేము విడిచిపెడతాం. ఎప్పుడైతే కష్టం నష్టం వస్తుందో మీ వద్దకు వస్తాం. ప్రభువా, మమ్మల్ని క్షమించండి. తిరిగి ఉదయకాల సమయంలో వారు సేవించుచున్న దేవుడు ఎలాంటి సమర్థుడో ఆ గొప్ప సామ్రాజ్యం పరిపాలిస్తున్నటువంటి నెబుకద్నెజరు ఎదుట రుజువు చేశారు. భయపడలేదు, లోకానికి భయపడలేదు, లోకపు యొక్క శ్రమలకు భయపడలేదు, లోక ప్రజలకు భయపడలేదు ప్రభువా. దేవునికి భయపడ్డారు కాబట్టి లోక సంబంధమైన వాటికి సాగిలపడలేదు. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని కూడా ఆత్మీయంగా బలపరచండి. ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క ఇరుకు ఇబ్బంది, ప్రతి ఒక్క శ్రమ, ప్రతి డిప్రెషన్, కృంగుపాటు యేసు ప్రభువారి యొక్క నామంలో జయించడానికి, జయమిచ్చే సమర్థుడు మీరని విశ్వసించడానికి సహాయం చేయమని మనం మీ చేతగా అప్పగించుకుంటున్నాం ప్రభువా. మేము కూడా షడ్రక్, మేషక్, అబేద్నెగోల వలె జయ జీవితం కలిగి జీవించడానికి సహాయం చేయమని, కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానము మీరే సమృద్ధిగా దయచేయమని మనం మీ చేతగా అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ప్రతినిత్యము కూడా మమ్మల్ని నిలబడి చేయడానికి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.